ఈ రోజు ఎపిసోడ్ సోసో అన్నట్టుగా ఉంది. 2 టాస్క్లు అయితే క్యాప్టెన్సీ కోసం అయితే జరిగినాయి. అందులో ఒకటి విడిపించు గెలిపించు ఒకటి, ఇంకొకటి గెలుపు కొరకు చివరి వరకు అని ఈ 2 టాస్కులు జరిగినాయి. ఇటు అయేషా అండ్ రీతు మధ్య అయితే చిన్న చిన్న మనస్పర్ధలు జరిగినటువంటి గొడవలు జరుగుతాయి. ఈరోజు ఆల్మోస్ట్ మాధురి గారు సైలెంట్గా ఉన్నారు. ఆల్మోస్ట్ హౌస్ మొత్తం ఖాళీగా, పెద్ద గొడవలు అయితే లేవు. ఒకటే రీతు అండ్ అయేషాకి సంబంధించి మాత్రం వాళ్ళిద్దరి మధ్య చిన్న అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. జనరల్గా వాళ్ళ మధ్య ఏదో చిన్న కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. ఆ పరంగా చాలా స్మాల్ ఒక ఇష్యూ అయితే జరుగుతుంది. మెయిన్ ఈ గొడవలు వీటికి సంబంధించి అయితే ఇంతవరకే. ఇంకా మిగతాది 2 టాస్కులు జరిగినాయి. ఆ టాస్కులు ఎవరు గెలిచారో చూద్దాం. మొత్తానికైతే సుమన్ శెట్టి గారు అయితే ఫాస్ట్ క్యాప్టెన్ అయిపోయిండు. అంటే ఇద్దరు ఈ వారం నుంచి 2 క్యాప్టెన్స్ ఉంటారు. అందులో సుమన్ శెట్టి గారు ఒకరు, ఇంకొకరు మొత్తానికైతే ఫైనల్గా 2 టాస్క్లు అయిన తర్వాత గౌరవ్ అయితే తను క్యాప్టెన్ అవుతాడు. ఫస్ట్ ఆల్మోస్ట్ అనౌన్స్ చేసినప్పుడు సుమన్ శెట్టి అండ్ గౌరవ్ గారు ఇద్దరు క్యాప్టెన్గా ఉంటారు. తర్వాతకి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళకి కొన్ని పవర్స్, ఇమ్యూనిటీస్ అట్లాంటివి ఇచ్చారు కదా. దానిలో భాగంగా నిఖిల్కి ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ ఏంటంటే, అదే అతనికి ఇచ్చినటువంటి పవర్ ఏంటంటే డైరెక్ట్గా క్యాప్టెన్సీ కంటెండర్ కావచ్చు. అయితే సుమన్ శెట్టి అండ్ గౌరవ్ ఇద్దరు క్యాప్టెన్ ఫస్ట్ టాస్క్ గెలుస్తారు. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళిద్దరు క్యాప్టెన్లు అయ్యారు. కొత్త క్యాప్టెన్లు బిగ్ బాస్ హౌస్ కానీ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసి వాళ్ళకి బ్యాడ్జీలు పెట్టి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చేది ఏంటంటే, నిఖిల్ మీరు క్యాప్టెన్సీ కంటెండర్, డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్గా మీరు పోటీ చేయడానికి ఆల్రెడీ క్యాప్టెన్గా ఉన్నటువంటి వీళ్ళ ఇద్దరిలో ఒకరిని మీరు ఛాలెంజ్ చేయాలి. ఆ సమయం ఆసన్నమైంది, మీకున్న పవర్ని ఉపయోగించాలి ఇప్పుడు అనేసి బిగ్ బాస్ చెప్తారు. దానికి అనుగుణంగానే నిఖిల్ ఎవరు అంటే సుమన్ శెట్టి గారిని ఎట్లాగో అతను సెలెక్ట్ చేయలేడు. ఎందుకంటే అతనుకున్న బాడీకి దానికి సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేస్తే బాగోదు. కాబట్టి గౌరవ్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా బిగ్ బాస్ అని చెప్తే అందరు కూడా వెరీ గుడ్ అనేస్తారు. దాని తర్వాతకి ఏం జరుగుతుంది, సెకండ్ టాస్క్ ఏంటి అదంతా చూద్దాం. అసలు మరి వీళ్ళ మధ్య గొడవ ఏంది, తర్వాతకి అసలు హౌస్ ఇవాళ ఎలా ఉంది, హౌస్ హార్మోని ఎలా ఉంది, ఆల్మోస్ట్ కూల్గా అయితే ఉంది. మెయిన్గా అయేషాకి అండ్ రీతుకు జరిగిందంటే కిచెన్ దగ్గర వాష్ బేసిన్ ఉంటుంది కదా కిచెన్లో, దాన్ని కొంచెం క్లీన్గా చేయలేదు, నువ్వు చేయకుండా ఎందుకు ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్ళిపోయావు అన్నట్టుగా ఆమె చెప్తుంది. ఆ పరంగా చిన్న అంతే, ఎందుకు అయేషా అంత గట్టిగా అరుస్తావు, మామూలుగా చెప్పొచ్చు అనేసి రీతు అంటది. ఆయన అయేషా ఆ గొంతు కొంచెం అలా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగానే అంటది అనమాట. దాని తర్వాత రీతు వెళ్ళిపోయిన తర్వాత ఇక అంతే, అంతవరకు పెద్దగా ఇక్కడ చర్చించాల్సిన మ్యాటర్ లేదు. కాకపోతే రీతు కొంత సైలెంట్ అయిపోయింది. అనవసరంగా నేను గొడవలు పడుతున్నానేమో అని తనకు తను అనిపించి సైలెంట్ అయిపోయింది అనిపించింది. రీతు వాష్రూమ్లోకి వెళ్ళి బాధపడుతుంటే అక్కడ ఉన్నటువంటి సంజన గారు ఇమాన్యుయల్ వాళ్ళు ఏంటంటే వాష్రూమ్ డ్యూటీ కాబట్టి సంజన చూసి ఎందుకురా ఎమోషనల్ అవుతున్నావు, ఎందుకు ఏమైంది అయేషా ఏమైనా ఏందా అనగా అంటే వాళ్ళిద్దరికి వాయిస్ వినపడుతుంది అనమాట. అంటే లేదు చిన్న చిన్న వాటికే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటేనే గట్టిగా అరుస్తుంది అనేసి నేను ఏం చేసినా కూడా అనవసరంగా అరుస్తురు అన్నట్టుగా తన ఎమోషన్ అయితే దగ్గర తీసుకుంటుంది. తర్వాత స్టెప్ చూస్తే సంజన గారు రీతును ఓదాడుస్తూ మళ్ళీ లోపలికి వెళ్తారు. బెడ్రూమ్లోకి వెళ్ళి ఆడ కూర్చొని మామూలుగా నెక్స్ట్ సీన్ మనకు చూపించేది బెడ్రూమ్లో. అక్కడ ఇప్పుడు కిచెన్లో 3 వర్క్ చేస్తారు. ఒకరు రమ్య అండ్ మన రీతు, అటు చూస్తే అయేషా, వీళ్ళ 3 వర్క్ చేస్తారు. కాబట్టి సుమన్ శెట్టి, రమ్య, అయేషా అండ్ సంజన గారు వీళ్ళ 4 కూడా బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ, లేదురా ఒకసారి మనం 3 కూర్చొని మాట్లాడుకోవాలి, పోదాం అనేసి రీతు రమ్యని తీసుకొని అయేషా దగ్గరికి పోదాం అంటే అమ్మమ్మ వద్దమ్మా ఇప్పుడు ఎందుకు అనవసరంగా వద్దు అనేసి సుమన్ శెట్టి గారు అంటారనమాట. ఫన్నీగా అందరు నవ్వుకుంటారు. ఎందుకన్నా మేము గొడవ పడతామని భయం అవుతుందా నీకు అనేసి అంటే కాదు వద్దురా ఇప్పుడు అనేసి అంటుంటే పోదాందా అనేసి అందరు కలిసి 4 కూడా గార్డెన్ ఏరియాకి వెళ్తారు. అంటే గార్డెన్ ఏరియాలో అయేషా, ఇమాన్యుయల్, సాయి శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటే అక్కడికి వెళ్తారు. ఏంది అట్లా వస్తున్నారు అంటే సుమరన్న ఏం సంగతి అనేసి ఇమాన్యుయల్ అంటే ఏం లేదు వాళ్ళిద్దరు మాట్లాడుతారంట నీతో. అంటే ఏం మాట్లాడుతారంటే ఓ పని చేయరు, మీరు మాట్లాడుకోవడం కాదు, మీరు 3 మాట్లాడుకొని సుమనని గట్టిగా అంటే సుమనని గుద్దని బాగా 3 అనేసి ఫన్నీగా కామెడీగా జరుగుతుంది అనమాట. ఆ రకంగా ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి, అన్న సుమనన్న మామూలుగా లేవు, నువ్వు కెప్టెన్ అయిన తర్వాత ఉండి ముదిరి తొండ ఊసర వెళ్ళి అయినట్టు చేస్తున్నావు నువ్వు అనేసి కామెడీగా అక్కడ ఏదో ఫన్నీ వెళ్ళి వెళ్తుంది అనమాట. ఆ రకంగా అదొకటి జరుగుతుంది. ఇంకొకటి
పాపం ఫస్ట్ టాస్క్ విడిపించు గెలిపించు అనే దాంట్లో కొంత అయేషాకి కొంచెం ఐ సైట్ ఎక్కువ ఉందంట. దాని కారణంగా ఆమె వెళ్ళి ఆ కాఫీని యొక్క లాక్ సరిగా అవుపడగా తను ఓపెన్ చేయలేకపోతుంది. దాని కారణంగా ప్లస్ ఫస్ట్ వెళ్ళేటప్పుడే కీ తీసుకుని వెళ్తే బాగుండేది. ఆ కారణం కూడా కొంత ఇక జనరల్గా ఆ టాస్క్ అలా జరిగిపోతుంది అనమాట. యాక్చువల్గా తను ఫస్ట్ వెళ్తుంది కానీ ఆ లాక్ ఓపెన్ చేయడం లేట్ అయిపోతుంది. కొంచెం ఐ సైట్ ఉండడం వల్ల అది కొంచెం డార్క్ రూమ్ ఉంటుంది, లైట్స్ ఉంటాయి కానీ డార్క్గా ఉంటుంది అనమాట. దాని కారణంగా నేను గెలవలేకపోయాను. కొంత అయేష బాధపడుతుంది. పర్వాలేదు అనేసి ఆ మాధవి గారు కూడా పాపం గెలవాలని ఆమెకు కూడా ఉండే బాగా, కానీ ఓకే అన్నట్టుగా తీసేస్తారు. ఫైనల్గా చివరి వరకు దొరకనటువంటి గౌరవ్ గెలుస్తాడు. గౌరవ్ వెళ్ళేసి సుమన్ శెట్టి గారు ఉన్నటువంటి ఆ కాఫీన్ లాక్ ఓపెన్ చేస్తే అలా వాళ్ళు అంటే అనుకునే అదృష్టం, కొన్ని అదృష్టాలు అలా తగులుతాయి. లక్ ఫ్యాక్టర్ అంతే. ఇక్కడ అంత లేట్ అయ్యి అక్కడికి వెళ్ళి అంత చేసినా కూడా ఫైనల్గా కానీ మధ్యలో దొరికినటువంటి సాయి శ్రీనివాసు అండ్ రమ్య వాళ్ళు కూడా ఇంకా లాస్ట్ అయిపోతుంది. వాళ్ళు లక్ ఫ్యాక్టర్ తోటి మొత్తానికి అయితే ఇంకంతే. సుమన్ శెట్టి గారు ఈ వారం క్యాప్టెన్ అవ్వాలని రాసి పెట్టుంది అంతే. కాబట్టి అదంతా జరిగిపోయేది. మీరు చూస్తే అనిపిస్తుంది ఏందిరా అనిపిస్తుంది. వాస్తవం అది లక్ ఫ్యాక్టర్ 100%. ఎవ్వరు ఫేవర్ చేయలేదు, వాళ్ళకి లక్ ఫ్యాక్టర్ తగిలింది, వెళ్ళిరు, ఆటోమేటిక్గా అది తీసుకెళ్ళింది అంతే వాళ్ళని. అలా ఫైనల్గా వచ్చేసి ఊహించరు. ఆ రకంగా అయితే సుమన్ శెట్టి అన్న అండ్ గౌరవ్ అయితే వాళ్ళు క్యాప్టెన్ అవుతారు. ఫస్ట్ క్యాప్టెన్, తర్వాత ఛాలెంజెస్ ఇదంతా జరుగుతుంది అనమాట. ఎందుకో నాకు అది కూడా చెప్తే బాగుండేమో. ఫస్ట్ క్యాప్టెన్సీ ఎట్లా జరిగింది ఏంటి అనేది అంటే 100% లక్ ఫ్యాక్టర్ అక్కడ నిజంగా. ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళినటువంటి ఆమెకి అది దొరకక, ఆమెకి ఐసైట్ ప్రాబ్లం ఉండి అది డార్క్ రూమ్ అయిపోయి ఉండి ఆ లాక్ ఓపెన్ చేయలేక అట్లా రకరకాలుగా అట్లా జరిగింది అనమాట. దానికోసం చెప్పా ఓకే వాళ్ళు తక్కువ ఆడుతారని ఏం కాదు, వాళ్ళు బాగానే ఆడుతారు, కానీ కొంచెం ఏదో ఒకటి హెల్ప్ అయింది ఆ రకంగా అనమాట. ఇదొకటి అయిపోయింది. తర్వాతకి సుమన్ శెట్టి గారు ఈ కెప్టెన్సీ బ్యాచ్ పెట్టుకున్న తర్వాత తను ఇచ్చేటువంటి ఆ స్పీచ్ అంటే అన్న నేను ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను అనేసి అంటే ఓకే చెప్పు అనేసి అందరూ అంటారు. అనగానే చెప్తున్నాను, అధ్యక్ష సుమన్ శెట్టి అనే నేను నీతిగా నిజాయితీగా పనిచేస్తా అని హామీ ఇస్తున్నాను అనేసి గట్టిగా తన వాయిస్ ఎంత ఉందో అంత గట్టిగా అరిచి చెప్తాడు అనమాట ఆ డైలాగు. నిజంగా సూపర్ అంటే సూపర్గా అనిపించింది. సుమన్ శెట్టి అన్న సూపర్ అన్న అనిపించింది. ఇదే వాయిస్ ఎప్పుడు ఉంటే బాగుండు అనేసి అనిపించింది అనమాట. ఎనీవే కొంత యాక్టివ్గా అవ్వబడుతుండు. మరి క్యాప్టెన్ అయిన తర్వాత మంచిగా కలివిడిగా తిరుగుతుండు, అందరితో మాట్లాడుతుండు, ఎవరికి పని డివైడ్ చేయాలని డిస్కషన్లు అంతా కొంతవరకు అయితే చాలా ఒక ఊపు మీద ఉండు సుమన్ శెట్టి అని అయితే అనిపించింది. ఆ రకంగా అయితే ఇది జరిగిపోయింది. ఇక దాని తర్వాత చూస్తే రమ్యకు తెప్పించుకున్నటువంటి ఆ లగ్జరీ ఫుడ్లో ఐస్ క్రీమ్స్ అవి ఉంటాయి అన్నమాట. బ్రౌనీ ఐస్ క్రీమ్ అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటే మొత్తానికి రీతు, తనుజ, దివ్య వీళ్ళ ముగ్గురు కూడా అది తీసుకుని అయితే తినేస్తారు అనమాట. అదొకటి. మరి ఇక చూడాలి ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి తర్వాత అనేసి అది చూడాలి. అక్కడే డేమన్ పవన్ అండ్ సుమన్ శెట్టి గారు ఉంటారు కానీ ఏమి అనరు. సుమన్ శెట్టి అన్న మరి క్యాప్టెన్ రేపు మరి నాకు సార్ ఏమంటారు అది పెద్ద పట్టించుకుని అంత అయితే తెలియకుంటారు. వాళ్ళు వచ్చి చాలా రోజులు అయిపోయింది, 1 month దాటిపోయింది, క్రేవింగ్స్ ఉంటాయి, సర్లే అని వదిలేస్తారు అట్లా. కానీ అదొక సీన్. వీళ్ళు ఐస్ క్రీమ్స్ తింటారు, రీతు, తనుజ అండ్ దివ్య తినదనుకుంటాం కానీ దివ్య కూడా తినేసింది. మరి ఇక క్రేవింగ్స్ అట్లుంటాయి, ఏం చేస్తాం. అదైపోయింది. తర్వాతకి నైట్ బెడ్రూమ్లో ఇమాన్యుయల్, నిఖిల్, గౌరవ్, రమ్య, మాధురి వీళ్ళందరూ కూడా కలిసి జోక్స్ వేసుకుంటూ కాసేపు నవ్వుకుంటారు అనమాట. నా సుమనన్న అనేసి సుమన్ ప్లస్ గౌరవ్ స్టైల్ మారిందే అంటూ ఇట్లా జోకులు వేసుకుంటూ ఆ రకంగా అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ డే సాంగ్ పుష్ప నుంచి సాంగ్ వస్తుంది, కొర చూస్తావు అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ వస్తుంది. డ్యాన్స్ బాగా చేస్తారు అందరూ కూడా. ఆ రకంగా అయిపోయింది. తర్వాతకి దివ్య ఏంటంటే బర్నీ గారితో అంటుంటుంది, అన్న ఈసారి నేను ఎలిమినేట్ అయిపోతాను కొంత భయపడుతూ. స్టార్టింగ్ మాత్రం ఆమె బాగా మాట్లాడింది. మొత్తానికి ఎండింగ్కి వచ్చేసరికి అయితే నేను ఎలిమినేట్ అయితే అనే మాట అయితే ఆమె నోటి నుంచి రావట్లేదు. కొంత కాన్ఫిడెంట్గానే ఉంది, పర్వాలేదు ఈ వీక్ నేను కావాల్సినంత కంటెంట్ ఇచ్చినా అనుకుందేమో కానీ కొంత ఉంది. కానీ బర్నీ అన్న మాత్రం అడుగుతుండు, దివ్య ఎందుకు మాధురి గారితో మాట్లాడు, ఏం కాదు మంచిది, ఆమె కూడా వెళ్ళి మీరు కలిసి మాట్లాడుకుంటున్నాయి కదమ్మా, సార్ట్ అవుట్ అవుతుంది ఏదైనా, వెళ్ళు మాట్లాడు, తన దగ్గర ఇమ్యూనిటీ కూడా ఉంది, ఏమో చెప్పలేము ఎలా జరుగుతుంది అనేసి బర్నీ అన్నకైతే కొడుతుంది 100%. ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయేది దివ్య, నేను, రాము.
ఆ ముగ్గురులోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనేది ఎంత క్లారిటీగా ఉండంటే అంత క్లారిటీగా ఉండు. అసలు ఈ రోజు మీరు కాక బర్నీ అన్నని చూస్తే కంప్లీట్గా అతని ఫేస్లో అసలు ఆ స్మైల్ అనేది మిస్ అయిపోయింది. ట్రూ నేను చెప్పేది మీ 100% ఎంత యాక్టివ్గా ఉండేటోడు బర్నీ అన్న. అసలు నిన్నటి నుంచి డల్ అవుతూ వస్తుంది. ఈ రోజు చూస్తే అసలు ఫేస్ ఒక్కసారి నవ్వుతాడో చూస్తే అంత అసలు యాక్టివ్ పార్టిసిపేషనే లేదు. ఎక్కడైనా తగ్గిపోతుండు. ఎవరేమన్నా చాలా సింపుల్గా తీసుకున్నాడు. ఒక్కొక్కసారి ఏదైనా రియాక్ట్ అయితే అది బ్యాక్ ఫైర్ అయిపోతుంది వెంటనే. అంటే ఏదో ఒక రకమైన మీమాంసలో పడిపోయిండు. చాలా డల్గా ఉండు. దానికి తగ్గట్టుగానే ఓటింగ్ కూడా ఎంత అసలు నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టినా. నిజం దాంట్లో చాలామంది లేదు ఫేక్ అంటారు. ఫేక్ కాదు నాన్న, ఓటింగ్ చాలా పడిపోయింది బర్నీ అన్నది. ట్రూ అది. మీరు ఒప్పుకోకపోయినా ఇంకా కొద్దిసేపే ఉంది. ఎవరైనా ఓట్లు వేయాలంటే ఓట్లు వేయండి. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ఎవరిని కూడా సేవ్ చేయలేదు. కారణం ఏంటంటే ఇంకా ఈరోజు నైట్ 12 వరకు ఓటింగ్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎవరిని సేవ్ చేయలేదు. ఓన్లీ సండే ఎపిసోడ్లో మాత్రమే సేవింగ్ ఆర్డర్ ఉంటుంది. అది నేను చెప్పేది. ఆ రకంగా బర్నీ అయితే చెప్తున్నాను, దివ్య ఎందుకు మాట్లాడమ్మా, మంచిదే ఆమె కూడా మాట్లాడుతున్నాయి కదా, ఒకళ్ళు షేర్ చేసుకుంటే తెలుస్తుంది ఒకరి గురించి ఒకరికి అని చెప్తే లేదండి అంటే ఇమ్యూనిటీ కూడా ఉందిరా తన దగ్గర అంటే వద్దు, నాకు వద్దు, ఇమ్యూనిటీ వద్దు, ఏమొద్దు అనేసి అయితే తను మొండిగా అయితే దివ్య వెళ్ళిపోతుంది. ఆ రకంగా అది అయిపోయింది. తర్వాతకి అయేషా కళ్యాణ్ వీళ్ళ మధ్య అయేషా దగ్గరికి వచ్చేసి కళ్యాణ్ మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏమైనా చేయండి రా, చచ్చిపోండి మీరు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఎందుకు రా నువ్వు అంత ప్యాంపరింగ్ చేస్తున్నావు వాళ్ళని, ఎందుకు వాళ్ళ బట్టలు ఎందుకు నువ్వు అరేంజ్ చేయాలి, ఇదంతా ఎందుకు తిరుగుతున్నావు అంటే లేదురా లాస్ట్ వీక్ నేను అదే దోబి అంటే ఆ వర్క్ చేశా కదా, అందుకే నాకు ఇచ్చారు, నేను చేయమని. ఎందుకు చేయాలరా నువ్వు అవన్నీ, చేయొద్దు అవన్నీ, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి, ఈ పనులు చేయడానికి వచ్చావా, నీ గేమ్ నువ్వు వాడుకో, ఇది ఎందుకు ఇదంతా అనేసి అంటే ఎందుకంటుందంటే తనుజకు సంబంధించినవి అట్లా ఆమె వర్క్ చేస్తుందని చెప్పేసి తను ఎందుకు చేస్తున్నావు వాళ్ళ పనులు, నువ్వు ఎందుకు చేస్తున్నావు వాళ్ళని, ఎందుకు నువ్వు ప్యాంపర్ చేస్తున్నావు, నీ గేమ్ నువ్వు వాడుకో అనేసి గట్టిగా చెప్తుంది. మీకు ఎట్లా చెప్పినా అర్థం కాదురా, ఇంతకు మించి నేను క్లారిటీ ఇవ్వ నీకు అనేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను ఎక్కువసేపు నీతో మాట్లాడితే ఇంకా ఓపెన్ అయిపోయి మొత్తం ఏమేమి చెప్తున్నాయేమో అందుకని నేను వెళ్ళిపోతున్నా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఆ రకంగా పాపం కళ్యాణం అరే ఏమవుతుంది బయట ఏం జరుగుతుంది అయితే కొంత టెన్షన్ అయితే అతనిలో ఉంది. ఏం జరుగుతుంది ఏమో, వీళ్ళందరూ ఏంద్రా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్తున్నారు అనే విధంగా అయితే తను టెన్షన్ పడుతుండు కళ్యాణ్. ఆ రకంగా అది అయిపోయింది. తర్వాతకి ఇమాన్యుయల్ అండ్ బర్నీ అన్న వీళ్ళిద్దరూ మాట్లాడుకునే సందర్భంలో కొంత బ్యాక్ ఫైర్ అయింది వీళ్ళిద్దరి మధ్య ఈరోజు. దాని తర్వాత కూడా బర్నీ అన్న ఇమాన్యుయల్ తోటి, ఇమాన్యుయల్ ఒక్కటి అడుగుతా చెప్తావు, ఫ్రాంక్గా చెప్పు అంటే స్ట్రైట్గా చెప్పు, ఎలాంటిది లేకుండా డైరెక్ట్గా చెప్పేసి అనేసి చెప్పన్న ఏంటంటే ఏమడుగుతాడంటే ఒకవేళ ఈ హౌస్లో ఒక డేంజరస్ అంటే ఒక డేంజర్గా అంటే నేను ఒక అపాయంలో ఇరుక్కుపోయినా, ఆ అపాయం నుంచి నువ్వు మాత్రమే నన్ను సేవ్ చేయగలవు, అలాంటి అవకాశం కనుక నీకు వస్తే నాకు చేస్తావా ఇమాన్యుయల్ అంటే అన్న నేను చేస్తా, నీకు ఎప్పుడు చేస్తా అంటే నువ్వు చేసింది, నువ్వు ఉన్న పొజిషన్లో, నువ్వు ఉన్న టైము, నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనిపిస్తే నేను మిగతా 15 మంది ఒక సైడ్ ఉన్నా నేను నీ కోసం పోరాడతా, నీ కోసం ఏదైనా చేస్తా అన్న. అది కాదు వేరే తీరుగా ఉంటే మాత్రం నేను చేయను అని సో ఇమాన్యుయల్ కూడా కుండబద్దలు గురినట్టయితే చెప్పేసాడు. అసలు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అబ్బా. బర్నీ అన్న ఎంత యాక్టివ్గా ఉన్నాడు స్టార్టింగ్లో, ఈ వీక్లో 1-2 డేస్ తర్వాత నుంచి కంప్లీట్గా డౌన్ అయిపోయాడు. అతని మైండ్లో ఒకటే తిరుగుతుంది, వీకెండ్ అయిపోతుంది, ఈ బాండ్స్ ఏందో ఇదేందో ఏంట్రా, అల్ల నుంచి పీక్కోలేక లాక్కోలేక చాలా బాధపడిపోతుండు. కానీ తప్పని పరిస్థితి, ఈయన లాక్కుందాం అనుకున్న టైంలో అటు దివ్య వస్తుంది. దివ్య వచ్చేసి 100% ఎప్పుడైతే బర్నీ అన్న ఏదన్నా చెప్పేసి నేను ఇక దూరం అయిదారా వద్దు ఈ బాండ్స్ అనుకొని వచ్చి చెప్తాడో 100% ఆయన చెప్పిన టైంలో దివ్య ఏడుస్తుంది అంతే. ఏడుస్తుంది, అన్న ఈ హౌస్లో నువ్వు ఒక్కనే ఉన్నావు, నాకు ఎవరున్నారు, నాకు ఎవరు లేరు, నిన్నే నమ్ముకున్నా, నేను ఏం చేయమంటావు, నువ్వే ఎట్లా చేసినావు అనేసి ఇలా సెంటిమెంట్ డైలాగ్ చెప్పి
ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి ఇదే జరుగుతుంది ఆయనకి. ఏం చేయలేని పరిస్థితి. అయ్యో అనవసరంగా ఆడకూతురు నా వల్లే ఏడుస్తుంది అని ఆయన మళ్ళీ ఏం చేయలేక ఎటు రుద్దుకోలేక మీరు ఈరోజు ఎపిసోడ్ చూడండి, ఆయన ఫేస్లో ఒక్కసారి కూడా నవ్వు మీరు చూడండి. అసలు ఇలా అంత ఫేస్ అంటే నేను ఈ పదం వాడకూడదు కానీ ఫేస్ మొత్తం మాడిపోయి అంటే ఎంతో ఒక పెయిన్ మొత్తం ఆయన ఫేస్లోనే అవ్వబడుతుంది. అంత బాధ అతని ఫేస్లో అవ్వబడుతుంది క్లియర్గా. ఆ రకంగా ఉంది. మరి ఏం చేద్దాం. ఫైనల్గా క్యాప్టెన్సీ సెకండ్ టాస్క్ అయితే జరుగుతుంది. విడిపించు గెలిపించు అని 2 పోల్స్ ఉంటాయి. మొత్తం మన చెక్కల అది మన సర్వీస్ బార్ కర్రలు ఉంటాయిగా వాటితో అయితే కట్టేసి పోల్ మీద వాటి మీద ఒక స్టాండ్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి దాని మీద నిలబడి 2 సైడ్ కూడా రోప్స్ ఉంటాయి. ఆ రోప్స్కి హుక్లు ఉంటాయి, వాటిని పట్టుకోవాలి. క్లియర్గా చెప్తా. యూజ్ చేసి రోప్తో ఉన్న హ్యాండిల్స్ ఉంటాయి, వాటిని ఇలా పట్టుకొని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. బిగ్ బాస్ చెప్పినప్పుడల్లా తనుజ ఎవరన్నా ఒకరి కంటెస్టెంట్ని అయితే రమ్మని చెప్పేసి ఆమె 2 బ్యాగ్స్ అంటదా, 1 బ్యాగ్ అంటదా, 3 బ్యాగ్స్ అంటదా, 4 బ్యాగ్స్ అంటదా అంటే మొత్తానికి అయితే 1 బ్యాగ్ 2 బ్యాగ్స్ మాత్రమే చెప్పింది. ఆమె చెప్పినప్పుడు వాళ్ళ ఇసుక మూటలు తీసుకెళ్ళి ఏ కంటెస్ట్ అయితే మాకు ఇతను కెప్టెన్గా ఉండొద్దు అనుకుంటారో అతను పట్టుకున్నటువంటి రోప్ హ్యాండిల్స్ ఉన్నాయిగా ఆ హ్యాండిల్స్కి ఒక హుక్ కూడా ఉంటుంది. ఆ హుక్కి తగిలిచ్చేసేయాలి. ఆ రకంగా జరుగుతుంది. ఇక్కడ మిస్టేక్ నిఖిల్ది. ఆయన షూ దగ్గర అతను చాలా పొరపాటు చేసిండు. దాని కారణంగా తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా వాళ్ళు ఆల్రెడీ ఓల్డ్ హౌస్ మేట్స్కి ఎవరంటే కొంత గౌరవ బెటరేమో మాకు కెప్టెన్ కానీ వాళ్ళందరూ కూడా అనుకుంటారు. ఇప్పుడు కళ్యాణ్ కావచ్చు, దివ్య కావచ్చు, వాళ్ళకి కొంత గౌరవం కొంచెం నిఖిల్కి వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. దాని కారణంగా నిఖిల్ వద్దు మనకి గౌరవం ఏదైనా బెటర్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు గౌరవాన్ని కెప్టెన్ చేసుకోవాలనుకుని నిఖిల్ సైడ్ ఎక్కువగా ఇసుక మూటలు వేయడానికి ప్రయత్నిస్తారు. దానికి తగ్గట్టుగా ఆయన షూ కూడా సరిగా వర్కౌట్ కరెక్ట్గా వేసుకోలేదు. అతను నిలబడ్డ పొజిషన్ కూడా కరెక్ట్గా లేదు. అటు గౌరవం చూస్తే పర్ఫెక్ట్గా షూ చెక్కు చెదరకుండా ఉంది. అదేవిధంగా అతను నిలబడ్డ పొజిషన్ కావచ్చు, వేసినటువంటి మూటల్ని కూడా సరే 1-2 మూటలు పడ్డా కూడా వాటిని కూడా అతని మీద ఏమాత్రం ఎఫెక్ట్ లేకుండా బాడీ ఇట్లా ఉంచి మొత్తం ఈ బాడీ ఆ మూటలు వెయిట్ సరితూగేలాగా కరెక్ట్ చేసుకొని అలా నిలబడిపోయాడు. పాపం యువతలు చూస్తే నిఖిల్ అది కొంత మిస్బ్యాలెన్స్ అయ్యి మొత్తానికైతే అతను ఓడిపోతాడు. ఫైనల్గా గౌరవ్ గెలుస్తాడు. గౌరవ్ గెలిచిన తర్వాత బిగ్ బాస్ గౌరవ్ మొత్తానికి నీ క్యాప్టెన్సీని నువ్వే దక్కించుకున్నావు అని చెప్పేసి కంగ్రాచులేషన్ చెప్తారు. ఫైనల్గా మళ్ళీ తిరిగి ఆ బ్యాడ్జ్ నువ్వే వేసుకోనగానే సుమన్ శెట్టిని తీసుకొచ్చేసి ఆ బ్యాడ్జ్ దొరుకుతాడు. ఈ రకంగా ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.